లైనింగ్ చేయమని ఆలోచన చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. లైనింగ్ కి టెండర్లు పిలిచింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మేము లైనింగ్ చేయాలి ఫేజ్ 1 మొత్తం. ఫేజ్ 1 మొత్తం మేము వైడనింగ్ చేసాం. ఫేజ్ 1 లో లైనింగ్ చేయమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఫేజ్ 1 మొత్తం మేము వైడనింగ్ చేసాం. కొన్ని మీరేం చేశారు? 5 ఏళ్లలో గంప మన్ను తీశారు, కాలువలో గంప మన్ను తీశారా? 1 మీటర్ కాలువ తవ్వారా? పోనీ 5 ఏళ్లలో కాలువ మీద మీరు ఎక్కారా? కాలువ మీద మీరు నడిచారా? మరి ఇదే విశ్వేశ్వర రెడ్డి గారు ఆ రోజున హంద్రీనీవా సాధన సమితి అని పెట్టాడు. 2014 నుంచి 19 వరకు మేము ప్రతిపక్షంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 3 నెలల్లో కాలువ ప్రారంభిస్తానన్నాడు. 5 ఏళ్లలో ఏం చేశారు? ఇవాళ మేము చిత్తశుద్ధితో ఉన్నాం, పని చేస్తా పోతున్నాం. రికార్డు స్థాయిలో నీళ్లను తీసుకొచ్చాం, రికార్డులు కనపడనంత ఎక్కువగా నీళ్లు తీసుకొచ్చాం. అరే దానికి అప్రిషియేట్ చేయండి అయ్యా. లోపాలు జరిగాయన్నారు కదా, లోపాలు జరిగితే మీరు చూపించండి, జరగకపోతే మీరు సాక్ష్యాలు ఇవ్వలేకపోతే కేసులు ఎదుర్కోండి. బట్టగాల్చి ముఖాన్ని వేస్తాం, మీరు దుడుచుకోండి అంటే ప్రభుత్వం ఈ రోజు లేదు. పని చేస్తున్నాం, గర్వంగా చెప్తున్నాం, ప్రజల కోసం పని చేస్తున్నాం. ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది అని బాధ్యతగా ఉన్నాం. కానీ పక్కన కూర్చుని బట్టగాల్చి ముఖాన్ని వేస్తే సిద్ధంగా లేం. శాఖాపరంగా అడుగుతాం. అందులో నాసిరకం పనులు జరిగాయి అని అంటే మీరు సాక్ష్యాలు ఇవ్వండి, జరగలేదు అని అంటే కేసులకు సిద్ధంగా అండి. బట్టగాల్చి ముఖానేసి జరిగే మంచికి కూడా చెడును పూసేటువంటి ప్రయత్నం చేస్తే ప్రభుత్వం ఊరికే ఉండదు. గతంలో ఇట్లనే చెప్పారు మీరు, టీటీడీ మీద ఎందుకు పింక్ డైమండ్ పోయిందన్నారు. ఆ రోజు కేసు వేసాం, మీరు గవర్నమెంట్ లోకి వస్తేనే విత్డ్రా చేసుకున్నారు. ఇట్లా బట్టగాల్చి ముఖాన్ని వేసే సంస్కృతి మీది. మీ ఉనికి కోల్పోయారు. జిల్లాలో మీరు ఏం చేయలేదు, ఇవాళ మేము చేస్తా ఉన్నాం. ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. మీరు ప్రజల భాషలో చెప్పాలంటే పచ్చిగా చెప్పాలి. ఆ భాష నేను చెప్పదలుచుకోలేదు, గౌరవంగా చెప్తున్నా. మీరు చేయగలిగితే సంతోషం, చేయలేనప్పుడు చేసేవాడిని చేయనియండి. జిల్లా చరిత్రలో కాదు, రాష్ట్ర చరిత్రలో ఒక ప్రాజెక్టు మీద ఒక సంవత్సరంలో 3,500 కోట్లు, తర్వాత సంవత్సరంలో 1,100 కోట్లు పెట్టినటువంటిది ఒక్క పోలవరం మినహం అనేది లేదు. మీరు 3 కోట్లు ఖర్చు పెట్టలేని వాళ్ళు మీరు మాట్లాడతారు. సిగ్గు అనిపించదా? బాధ అనిపించదా? నేను ఇంకా కూడా చెప్తున్నా, అదే విశ్వేశ్వర రెడ్డి గారు నెల్లూరులో ఏం మాట్లాడారు? కెమెరాలు లేవు, లైవ్ రికార్డింగ్ లేదనుకుని మనసులో ఉన్న మాట మాట్లాడాడు. ఏమన్నాడు ఆయన? కూటమి ప్రభుత్వంలో అద్భుతంగా పనిచేస్తుంది రాయలసీమలో, హంద్రీనీవా గురించి అద్భుతమైనటువంటి పనులు చేశారు, మనం డిఫెన్స్ లో ఉన్నాము అని ఆయన మాట్లాడాడు. ఆత్మసాక్షిగా ఒక మాట, సాక్షి కోసం ఒక మాట వద్దు విశ్వేశ్వర రెడ్డి. మనస్సాక్షిగానే పనిచేద్దాం, ప్రజల సాక్షిగా పనిచేద్దాం. నీ మనసులో మాట ఏందో నువ్వు ఇంటర్నల్ గా చెప్పుకున్నావు, మీ వాళ్ళు మేలుకుని లైవ్ ఆపేశారు. బయటకు వచ్చి మళ్ళీ ఆ సాక్షి కోసం మాట్లాడతావు. సాక్షి కోసం కాదు, ఆత్మసాక్షిగా మాట్లాడు, ప్రజల కోసం పనిచేయి. జీవితంలో నేను ఈ రోజు ఉన్నాను అని అంటే నాకు ఉరవకొండ ప్రజలు, అనంతపురం జిల్లా ప్రజలు ఈ అవకాశం ఇచ్చారు. నా రాజకీయ జీవితంలో ఈ వచ్చిన అవకాశాన్ని తిరిగి వాళ్ళ కోసం వినియోగించాలి తప్ప మీరు 5 ఏళ్లు గట్టిగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డితో చెడ్డైతామేమో అని హంద్రీనీవా గురించి మాట్లాడలేదు, ఈ జిల్లాలో ప్రాజెక్టుల గురించి మాట్లాడలేదు. ఈ రోజు మళ్ళీ వచ్చి మేము ఉన్నామని చెప్పి పాదయాత్రలు పెడుతున్నారు. అరే ఉరవకొండలో వైడనింగ్ చేసిన దగ్గర పోయి చూడండి అయ్యా, మీరు చూసుంటే సంతోషపడేవాడిని. వైడనింగ్ ఎట్లా జరిగింది, ఎంత అద్భుతంగా జరిగింది అనేది కనీసం ఒక్కసారి చూడండి. రైతులు సంతోషంగా ఉంటే మీకు ఏడుపు వస్తుంది. ఎంతసేపు ఉన్నా రైతుల కష్టాల్లో ఉండాలి, ఇబ్బందుల్లో ఉండాలనే కోరుకునే మనస్తత్వం విశ్వేశ్వర రెడ్డి గారిది. ఆయన ఏదో చాలా పదాలు వాడాడు నిన్న, దుర్మార్గం, దౌర్జన్యం, ఇంకేదో లైనింగ్ చేశారని. అవన్నీ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు ఎందుకు అడగలేకపోయారు మీరు? ఆ టెండర్ పిలిచింది జగన్మోహన్ రెడ్డి కదా లైనింగ్ చేయమని చెప్పి. అడిగావా? ఆ రోజు నోరు మెదిపావా? ఈ రోజు మళ్ళీ ప్రజల్ని మొబ్బే పెడతావా లైనింగ్ అని ఇంకోటని? మరి అదే కూడేరులో నువ్వు పోయినప్పుడు ఇప్పేరు చెరువుకి నీళ్లు ఇచ్చిండేది చూడలేకపోయావా? ముదలాపురం చెరువుకి ఇచ్చింది నీళ్లు చూడలేకపోయావా? కరట్టపరి చెరువుకి నీళ్లు ఇచ్చింది చూడలేకపోయావా? ఇవన్నీ కనపడవా నీకు?
ప్రజల కోసం పని చేయండి. ముఖ్యంగా విశ్వేశ్వరరెడ్డికి చెప్తున్నాను, కమ్యూనిస్టం పేరుతో మోసం చేశావు, సిపిఐ సిపిఎం పేరుతో చేశావు, మళ్ళీ వైఎస్ఆర్ సిపి పేరుతో చేస్తున్నావు. ఆయనకు ఒక అలవాటు ఉంది, తన బాధను అందరికీ పూసే బాధ. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలకు పూసాడు, ఇప్పుడు వైఎస్ఆర్ సిపికి పూస్తున్నాడు. తన ఫెయిల్యూర్ ని ఆ వైఎస్ఆర్ సిపి జిల్లాలో నాయకులందరినీ తీసుకొచ్చి పార్టీకి పెట్టాలని. నీ చేతనైతే నువ్వు పోయి నేను ఇది చేశాను అని చెప్పు, లేదు చెయ్యాలనుకున్నా చేయలేకపోయా అని చెప్పు, ఏం చేస్తావో చెప్పు. చేసే పనికి అడ్డమయ్యద్దు. 5 ఏళ్ళు ఏం చేసావాయా? ఉరవకొండలో జూనియర్ కాలేజ్ మేమే తెచ్చాం, జూనియర్ కాలేజ్ గర్ల్స్ మేమే తెచ్చాం, డిగ్రీ కాలేజ్ మేమే తెచ్చాం, దానికి బిల్డింగ్లు మేమే కట్టాం, ఆర్టీసీ డిపో మేమే తీసుకొచ్చాం, హాస్పిటల్ మేమే తీసుకొచ్చాం, డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్. ఉరవకొండ టౌన్ ఈ సంవత్సరంలో నెల రోజులకు నీళ్లు రాకపోతే మీకు మేము వచ్చిన తర్వాత రోజు నీళ్లు ఇస్తున్నాం, ఇంకా చేయబోతున్నాం. ప్రతి ఒక్క పనిని చేస్తానే ఉన్నాం. నువ్వేం చేసావు చెప్పు.